Good morning, everybody. Welcome to the ABNPR College online classes. మనం ఇప్పుడు బేకామ్ థర్డ్ సెమిస్టర్ బిజినెస్ స్టాటిస్టిక్స్ లెక్చర్ 3 చూస్తున్నామండి. బేకామ్ వాళ్ళకి సెకండ్ ఇయర్ బేకామ్ వాళ్ళకి బిజినెస్ స్టాటిస్టిక్స్ లెక్చర్ 3 అన్నది మనం చూస్తున్నాం అండి. నేను ఆల్రెడీ లెక్చర్ 2లో మనం ఏం చెప్పుకున్నామంటే ఇండెక్స్ నెంబర్స్లో ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ధరల సూచీ సంఖ్యల యొక్క సూత్రాలని మనం చూడడం జరిగిందండి. ధరల సూచీ సంఖ్యల యొక్క సూత్రాలని మనం చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఒకసారి, పరిమాణాత్మక సూచీ సంఖ్యల యొక్క సూత్రాలను చూస్తాము, మరియు ధరల సూచీ సంఖ్యల మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రాబ్లం అన్నదే ఇవాళ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటండి, పరిమాణాత్మక సూచీ సంఖ్యల యొక్క సూత్రములను మరియు ధరల సూచీ సంఖ్యల మీద ఉన్న ప్రాబ్లమ్ని మనం స్టడీ చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే నిన్న క్లాస్లో 5 ఫార్ములాస్ అనేవి చెప్పుకున్నామండి. ధరల సూచీ సంఖ్యల మీద 5 సూత్రాలు అన్నవి మనం చెప్పుకున్నాం. అవి ఏంటండి, లాస్పియర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, లాస్పియర్ ధరల సూచీ సంఖ్య, పాషీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, పాషీ ధరల సూచీ సంఖ్య, థర్డ్ వన్ వచ్చేసి డార్బిష్ బౌలేస్ ధరల సూచీ సంఖ్య, ఫోర్త్ వన్ వచ్చేసి మార్షల్ ఎడ్జ్వర్త్ ధరల సూచీ సంఖ్య, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిషర్స్ ధరల సూచీ సంఖ్యని మనం 5 ఫార్ములాస్ని చెప్పుకోవడం జరిగిందండి. మీరందరూ ఆ 5 ఫార్ములాస్ని నోట్ చేసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ 5 ఫార్ములాస్తో పాటు ఆరో ఫార్ములా ఉందండి, కెల్లీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. ఏంటంటే కెల్లీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. కెల్లీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ నిన్న ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ధరల సూచీ సంఖ్యల్లో ఏం మారుతాయి, ధరలు మారుతాయి. ఓకే, ధరల సూచీ సంఖ్యలు ఏం మారుతాయండి, ధరలు మారుతాయి. ఏవి స్థిరంగా ఉంటాయి, పరిమాణాలు స్థిరంగా ఉంటాయి. ఓకే, పరిమాణాలు స్థిరంగా ఉండి ధరలు మాత్రమే మారే సూచీ సంఖ్యలు ఏమంటారు, ధరల సూచీ సంఖ్యలు అంటారండి. పరిమాణాలు స్థిరంగా ఉండి, ఓకే, అంటే ఒక ఐటెం యొక్క ఒక కమోడిటీ యొక్క పరిమాణాలు క్వాంటిటీస్ ఎలా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. వీటిలో చేంజెస్ వస్తుంది, ప్రైసెస్లో చేంజెస్ వస్తాయి, వాటిని ఏమంటారు, ధరల సూచీ సంఖ్య అంటారని నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పడం జరిగింది. అయితే కెల్లీస్ ధరల సూచీ సంఖ్యలో ధరల సూచీ సంఖ్య ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందన్నా, మనం ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం. ధర ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుందండి, ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం. ఆధార సంవత్సరాన్ని 0తో సూచిస్తాము, ప్రస్తుత సంవత్సరాన్ని 1తో సూచిస్తాము. ఓకే, అంటే బేస్ ఇయర్ ప్రైస్ ఈజ్ denoted with 0, కరెంట్ ఇయర్ ప్రైస్ ఈజ్ denoted with 1. ఓకే, P01 ఈజ్ ఈక్వల్ టు ఏమి స్థిరంగా ఉంటాయన్నామండి, పరిమాణాలు స్థిరంగా ఉంటాయన్నాం. పరిమాణం అంటే ఏంటండి, Q. ఓకే, పరిమాణాలు Q, క్వాంటిటీస్. ఓకే, పరిమాణాలు స్థిరంగా ఉంటాయి, వీటి యొక్క ధరలు ఏమవుతాయండి, మారుతాయన్న. P1/P0 ఇంటూ 100. ఇక్కడ Q అంటే ఏంటంటే అర్థం, Q0 ప్లస్ Q1/2, Q0 ప్లస్ Q1/2. దీన్ని ఏ సూచీ సంఖ్య అంటారండి, కెల్లీస్ ధరల సూచీ సంఖ్య అంటారు, కెల్లీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అంటారు. దీని యొక్క సూత్రం ఇదండి. నెక్స్ట్ వాల్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబరు ఎలాగంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఫార్ములా W ఫిక్స్ చేసుకుంటామండి, P1W బై సమ్మిషన్ P1W బై సమ్మిషన్ P0W ఇంటూ 100. వాడు మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి ధరల సూచీ సంఖ్యని ఇంటూ 100 తోటి మనం చూడడం జరుగుతుందండి. ఇంటూ 100 అంటే శాత రూపంలో మాత్రమే మనం డినోట్ చేసుకుంటామండి. ధరల సూచీ సంఖ్యలు దేనిలో డినోట్ చేసుకుంటాం, శాత రూపంలో డినోట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ W అంటే ఏమిటంటే, W ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ Q0 ఇంటూ Q1. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ Q0 ఇంటూ Q1. దీంతో మనకి
ధరల సూచీ సంఖ్యల యొక్క సూత్రాలు ఎన్ని సూత్రాలు ఉన్నాయండి? 7 సూత్రాలు ఉన్నాయి. 7 సూత్రాలని మనం కవర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది మీరు నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటాయండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు సూత్రాలు బాగా చదవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ సూత్రం బట్టి పెట్టడం కాకుండా సొంతంగా రాయడానికి ట్రై చేయాలి. ఓకే, ఫార్ములాని సొంతంగా రాయడానికి మీరు కనుక ట్రై చేస్తే మనకి ప్రాబ్లం ఎక్కడ ఆగడం అంటూ జరగదండి. ఒక ఫ్లోలో వెళ్ళిపోవాలండి. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, మీకు మంచి మార్కులు కూడా వస్తాయి. నీట్గా రిప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను చెప్పేటప్పుడు మీరు ఈ సూత్రాన్ని రాసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఈ టాపిక్ ఎక్కడితోటి కంప్లీట్ అయిపోయింది. ధరల సూచీ సంఖ్యలతో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చెప్పుకోవాలండి మనం? నెక్స్ట్ ఏం చెప్పాలి? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి? పరిమాణాత్మక సూచీ సంఖ్యల గురించి చెప్పాలండి. పరిమాణాత్మక సూచీ సంఖ్యల గురించి మనం ఇప్పుడు చూద్దాం. పరిమాణాత్మక సూచీ సంఖ్యలు అంటే ఈ సూత్రాలని చెరిపేస్తున్నానండి. ధరల సూచీ సంఖ్యలు అయిపోయింది. ఇప్పుడు మన కాన్సెప్ట్ సూత్రాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరిమాణాత్మక సూచీ సంఖ్యలు క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పాం? పరిమాణాత్మక సూచీ సంఖ్యలు. పరిమాణాత్మక సూచీ సంఖ్యలు సేమ్ అండి. ధరల సూచీ సంఖ్యలో మనం దేన్ని స్థిరంగా ఉంచుకున్నాం? పరిమాణాన్ని స్థిరంగా ఉంచుకుని ధరలను మార్చాం. పరిమాణాత్మక సూచీ సంఖ్యలో వేటిని స్థిరంగా ఉంచుకుంటాం? ధరలను స్థిరంగా ఉంచుకుని వేటిని మారుస్తాం? పరిమాణాలను మారుస్తాం అండి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ధరల సూచీ సంఖ్య అంటే ధరలు మారుతాయి, పరిమాణాత్మక సూచీ సంఖ్యలు అంటే పరిమాణాలు మారుతాయండి. ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్లో ప్రైస్ చేంజ్ అవుతుంది, క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్స్లో క్వాంటిటీ చేంజ్ అవుతుందండి. ఓకే, అయితే సేమ్ నిన్నట్లాగే ఫస్ట్ వన్ ఏంటంటే లాస్ట్ పియర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ని నేను ఐఎన్తో డినోట్ చేసుకుంటున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వ్ చేయండి, ఇండెక్స్ నెంబర్ని ఐఎన్తో డినోట్ చేసుకుంటున్నాను. తెలుగులో ఏమవుతుందండి? లాస్ట్ పియర్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. సూత్రం చెప్పండి. స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది? ధరల సూచీ సంఖ్య అయితే పీతో స్టార్ట్ అవుతుంది. పరిమాణాత్మక సూచీ సంఖ్య దేంతో స్టార్ట్ అవుతుందండి? క్యూతో డినోట్ చేసుకుంటాం. పరిమాణాత్మక సూచీ సంఖ్య దేంతో డినోట్ చేసుకుంటాం? క్యూతో డినోట్ చేసుకుంటాం. ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాత్మక సూచీ సంఖ్య అని అర్థం అండి. Q01 అంటే అర్థం ఏంటి? ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాత్మక సూచీ సంఖ్య అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఫార్ములా చెప్పాలి, డైరెక్ట్గా చెప్పాలి ఫార్ములా. వేటిని స్థిరంగా ఉంచుకోవాలి? ప్రైస్ని స్థిరంగా ఉంచుకోవాలి, అంటే ధరల్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ పియర్ సూచీ సంఖ్య ఎప్పుడు ఆధార సంవత్సరాన్ని స్థిరంగా ఉంచుకుంటాం. లాస్ట్ పియర్ సూచీ సంఖ్యలు ఎప్పుడు దేన్ని స్థిరంగా ఉంచుకుంటాం? ఆధార సంవత్సరాన్ని స్థిరంగా ఉంచుకుంటాం. కాబట్టి P0 సమ్మేషన్. ఓకే, ఏం మారుతాయి? పరిమాణాత్మక సూచీ సంఖ్యలు ఏం మారుతాయి? పరిమాణాలు మారుతాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి? Q1/Q0 ఇంటూ 100. ఓకే, చూడండి, ఏది స్థిరంగా ఉంచాం? ధరలను స్థిరంగా ఉంచాం. ఆధార సంవత్సరం యొక్క ధరలను స్థిరంగా ఉంచాం. వాటి పరిమాణాలని మనం మార్చడం జరిగింది. ఇలాగ ఆధార సంవత్సరం ధరలను స్థిరంగా ఉంచితే ఏ సంఖ్య అవుతుంది? లాస్ట్ పియర్స్ పరిమాణాత్మక సూచీ సంఖ్య అవుతుంది. ఓకే, ప్రస్తుత సంవత్సరాన్ని స్థిరంగా ఉంచితే అది పార్షియస్ అవుతుందండి. నెక్స్ట్ చెప్పుకునే ఫార్ములా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ అండి. సెకండ్ వన్
పాష్ ఈజ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. వాటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ P0 అంటే ఏంటండి? P0 అంటే ఏంటండి? బేస్ ఇయర్ ప్రైస్. ఓకే. Q1 అంటే ఏంటండి? కరెంట్ ఇయర్ క్వాంటిటీ. ఓకే, అర్థమవుతుందా? Q0 అంటే ఏంటండి? బేస్ ఇయర్ క్వాంటిటీ. ఓకే, అర్థమవుతుందా? ఇవన్నీ మీరు డినోట్ చేసుకోవాలండి. ఓకే, ఒక చోట రాసుకోవాలి. ఏం రాసుకుంటారంటే ఇవన్నీ ఒక చోట రాసేసుకోండి. ఏంటండి చెప్పండి ఒకసారి. P0 అని ఉందనుకోండి. P0 అంటే ఏంటండి అర్థం? జనరల్గా P0 అంటే ఏంటండి? బేస్ ఇయర్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ. బేస్ ఇయర్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ. ఒక వస్తువు యొక్క ఆధార సంవత్సరం యొక్క ధరని దేంతో డినోట్ చేసుకుంటాం? P0తో డినోట్ చేసుకుంటాం. ఓకే, సేమ్ P1 అంటే ఏంటండి? కరెంట్ ఇయర్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ. అంటే ఒక వస్తువు యొక్క ప్రస్తుత సంవత్సర ధరను దేంతో డినోట్ చేసుకుంటామండి? P1తో డినోట్ చేసుకుంటాం. ఇవన్నీ నొటేషన్స్, ఇవి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, Q0 అంటే ఏంటండి? బేస్ ఇయర్ క్వాంటిటీ ఆఫ్ ఏ కమోడిటీ. బేస్ ఇయర్ క్వాంటిటీ ఆఫ్ ఏ కమోడిటీ అంటే ఆధార సంవత్సరం యొక్క పరిమాణం. ఒక వస్తువు యొక్క ఆధార సంవత్సరం యొక్క పరిమాణాన్ని దేంతో డినోట్ చేసుకుంటాం? దేంతో సూచించుకుంటాం అండి? Q0 తోటి డినోట్ చేసుకుంటాం. అదేవిధంగా Q1 అంటే ఏంటండి? కరెంట్ ఇయర్ క్వాంటిటీ ఆఫ్ ఏ కమోడిటీ. కరెంట్ ఇయర్ క్వాంటిటీ ఆఫ్ ఏ కమోడిటీ. ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం. ఒక వస్తువు యొక్క ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం. ఇక్కడ పరిమాణ ధరల్ని దేంతో డినోట్ చేసుకుంటాం? రూపాయల్లో డినోట్ చేసుకుంటాం. పరిమాణాన్ని దేంతో డినోట్ చేసుకుంటాం అండి? కేజీల్లో కానీ లీటర్లో కానీ వీటిలో డినోట్ చేసుకునేది ఏంటి? పరిమాణం. ఓకే, ఒక వస్తువు యొక్క పరిమాణం దేంతో డినోట్ చేసుకుంటాం? కేజీలో డినోట్ చేసుకుంటాం, లేదంటే లీటర్లో డినోట్ చేసుకుంటాం. క్వాంటిటీ అనమాట. ధర ఎన్ని రూపాయలు ఉంది, ఒక కమోడిటీ ఎంత ప్రైస్ ఉందన్నది ధరతో డినోట్ చేసుకుంటాం. ఓకే, ఈ నొటేషన్స్ జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటండి? పాష్ ఈజ్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఓకే, పాష్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. పాషి పరిమాణాత్మక సూచీ సంఖ్య. ఓకే, పాషి పరిమాణాత్మక సూచీ సంఖ్య చెప్పండి. లాస్ట్ పేర్ పరిమాణాత్మక సూచీ సంఖ్యలో దేన్ని మనం తీసుకున్నాం, దేన్ని డినోట్ చేసుకున్నాం? లాస్ట్ పేర్ పరిమాణాత్మక సూచీ సంఖ్యలో ఆధార సంవత్సరం యొక్క ధరల్ని ఫిక్స్ చేసుకున్నాం. పాషీస్ పరిమాణాత్మక సూచీ సంఖ్యలో మనం ఏం చేస్తామంటే చెప్పాలి. Q01 ఈజ్ ఈక్వల్ టు దేన్ని స్థిరంగా ఉంచుకుంటామండి? ప్రస్తుత సంవత్సరానికి వాడతాం. పాషి ఎప్పుడు దేనికి వాడతాం? ప్రస్తుత సంవత్సరానికి వాడతాం అని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. లాస్ట్ పేర్స్ ఎప్పుడు ఆధార సంవత్సరానికి వాడతాం, పాషీస్ ఎప్పుడు ప్రస్తుత సంవత్సరానికి వాడతామని మీరు గుర్తుపెట్టుకోవాలి. P1 అంటే ప్రస్తుత సంవత్సర ధరలని స్థిరంగా ఉంచుకున్నాం. ఓకే, ఏం మార్చుకుంటాం? వేటిలో చేంజ్ వస్తుంది? పరిమాణాల్లో చేంజ్ వస్తుంది. కాబట్టి Q1/Q0 ఇంటూ 100. సమిషన్ P1 Q1 బై సమిషన్ P1 Q0 ఇంటూ 100 ఈజ్ కాల్డ్ పాషీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. పాషీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. మీకు ఎన్ని తెలిసిన విషయాలే. P1 అంటే ఏంటండి? P1 అంటే ఏం చెప్పుకున్నాం? కరెంట్ ఇయర్ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ. Q1 అంటే ఏంటి? కరెంట్ ఇయర్ క్వాంటిటీ ఆఫ్ ఎ కమోడిటీ. ఎన్ని మీకు నొటేషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. ఓకే, నెక్స్ట్ పాషీస్ అయిన తర్వాత థర్డ్ వన్ ఏంటండి? డార్బిష్ బౌలెస్ క్వాంటిటీ
క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. డార్బిష్ బౌలేస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. తెలుగులో డార్బిష్ బౌలే పరిమాణాత్మక సూచీ సంఖ్య. ఓకే, ఇది కూడా మీకు తెలుసు కదండి. సూత్రం డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. డార్బిష్ బౌలేస్, మార్షల్, ఎడ్జ్వర్త్, ఫిషర్స్ ఇవన్నీ కాంబినేషన్స్ కింద వస్తాయండి. లాస్పియర్స్, పాషీస్ కాంబినేషన్ టైప్లో ఉంటాయండి. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. డార్బిష్ బౌలేకి సూత్రం ఏంటండి? Q01 = L+P/2 అండి. అంటే లాస్పియర్ ఇండెక్స్ నెంబరు, పాషీ ఇండెక్స్ నెంబర్ని యావరేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? డార్బిష్ బౌలేస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సూత్ర రూపంలో రాయాలంటే దీన్ని ఎలా రాస్తాం? 1/2 ఏంటండి? సమ్మేషన్ P0 Q1 బై సమ్మేషన్ P0 Q0 ప్లస్ ఇంకోటి ఏంటండి? సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P1 Q0 ఇంటూ 100. ఇది డార్బిష్ బౌలేస్ యొక్క పరిమాణాత్మక సూచీ సంఖ్య. అదేవిధంగా డార్బిష్ బౌలేస్ అయిన తర్వాత మనం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడాల్సింది ఏంటంటే మార్షల్, ఎడ్జ్వర్త్. ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 4th ఫార్ములా ఏంటండి? మార్షల్, ఎడ్జ్వర్త్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. మార్షల్, ఎడ్జ్వర్త్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. తెలుగులో మార్షల్, ఎడ్జ్వర్త్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. మార్షల్, ఎడ్జ్వర్త్ పరిమాణాత్మక సూచీ సంఖ్య మనకి ఏంటండి? ఎలా రాస్తాం? Q01 చెప్పాను నేను ఆల్రెడీ. న్యూమరేటర్లో, డినామినేటర్లో కలిపేస్తే అది మార్షల్, ఎడ్జ్వర్త్ అండి. లాస్పియర్స్, పాషీస్ యొక్క లవాలు, హారాలు కలిపేస్తే అది మార్షల్, ఎడ్జ్వర్త్ ఫార్ములా అండి. కలపండి, ఏమవుతుంది? సూత్రం సమ్మేషన్ P0 Q1 ప్లస్ సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P0 Q0 ప్లస్ సమ్మేషన్ P1 Q0 ఇంటూ 100. ఓకే, ఏం చేసామండి? ఈ లాస్పియర్స్, పాషీస్ యొక్క లవాలు, హారాలు ఏం చేసాం? ఒకటి కింద రాసేసాం, కలిపేసాం. లవము ప్లస్ హారము. లాస్పియర్స్ యొక్క లవము ప్లస్ పాషీస్ యొక్క లవము ప్లస్ హారము రెండు కలిపేస్తే మనకి ఏమొస్తుందంటే మార్షల్, ఎడ్జ్వర్త్ పరిమాణాత్మక సూచీ సంఖ్య అన్నది రావడం జరుగుతుందండి. 5వ ఫార్ములా వచ్చేసి ఫిషర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఓకే, ఫిషర్స్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబరు తెలుగులో రాయాలి కదండి. ఫిషర్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. ఫిషర్స్ పరిమాణాత్మక సూచీ సంఖ్య సూత్రం ఏంటంటే Q01 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం వెళ్తుంది కండి. =L × P. ఇక్కడ L అంటే ఏంటండి? లాస్పియర్స్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. P అంటే ఏంటండి? పాషీస్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లాస్పియర్స్ది రాయండి. సమ్మేషన్ P0 Q1 బై సమ్మేషన్ P0 Q0 ఇంటూ సమ్మేషన్ P1 Q1 బై సమ్మేషన్ P1 Q0
ఇంటూ 100. ఓకే, ఇదేంటండి? ఇది ఫిషర్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. ఫిషర్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. తర్వాత 5 ఫార్ములాస్ అయినాయి. నెక్స్ట్ 6th ఫార్ములా వచ్చేసి ఏంటంటే 6th ఫార్ములా కెల్లీస్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. అంటే కెల్లీస్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. కెల్లీస్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. కెల్లీస్ పరిమాణాత్మక సూచీ సంఖ్య ఏంటంటే సూత్రం Q01 సమ్మేషన్. దేన్ని ఫిక్స్ చేసుకుంటామండి? పరిమాణాత్మక సూచీ సంఖ్యలో పరిమాణాలు మారుతాయి. ధరలు ఎలా ఉంటాయి? ధరలు ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, సమ్మేషన్ పరిమాణాలు మారుతాయి అంటే ఏంటండి అర్థం? Q1/Q0. పరిమాణాలు మాని ధరలు ఎలా ఉంటాయన్నో? స్థిరంగా ఉంటాయన్నో. ఇక్కడ P అంటే ఇంటూ 100. P అంటే ఏంటండి? క్యాపిటల్ P P0 + P1/2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th వన్ అండి. లాస్ట్ ఫార్ములా పరిమాణాత్మక సూచీ సంఖ్యల్లో లాస్ట్ ఫార్ములా అండి. వాల్ష్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. వాల్ష్ క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. వాల్ష్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. వాల్ష్ పరిమాణాత్మక సూచీ సంఖ్య. వాల్ష్ పరిమాణాత్మక సూచీ సంఖ్య Q01 ఏం మారుతాయండి? పరిమాణాలు మారుతాయి కాబట్టి Q1/Q0. Wని మనం ఫిక్స్డ్గా ఉంచుకుంటాం. ఇక్కడ W అంటే అర్థం ఏంటంటే W = P0 × P1. ఇవి అండి ఈ 7 ఫార్ములాలు దేనికి సంబంధించినవండి? పరిమాణాత్మక సూచీ సంఖ్యలకు సంబంధించిన సూత్రాలు. ఓకే, నిన్నేం చెప్పుకున్నామండి? ధరల సూచీ సంఖ్యల సూత్రాలు చెప్పుకున్నాం. ఇవాళ ఏం చెప్పుకున్నాం? ధరల సూచీ సంఖ్యలో మిగిలిన 2 సూత్రాలు ప్లస్ పరిమాణాత్మక సూచీ సంఖ్యల యొక్క సూత్రాలు అన్నవి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లం అన్నది సాల్వ్ చేస్తామండి. ఓకే, ధరల సూచీ సంఖ్యల మీద ప్రాబ్లమ్స్ అండి. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ గురించి మనం చూద్దామండి. ఓకే, చూడండి, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి చూసుకోండి. ప్రాబ్లం ఏంటండి చూడండి ఒకసారి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ లాస్పియర్స్, పాషి, ఫిషర్, మార్షల్ ఎడ్జ్వర్త్ అండ్ డార్బిష్ బౌలెస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్. అక్కడ అడిగాడు, క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఏం మెన్షన్ చేశాడండి? ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని కనుక్కోమన్నాడు. ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ని కనుక్కోమన్నాడంటే ఏం మారుతాయండి? ప్రైసెస్ చేంజ్ అవుతాయి. ఏమి స్థిరంగా ఉంటాయి? పరిమాణాలు స్థిరంగా ఉంటాయండి. ధరల్లో మార్పు వస్తుంది. ధరల సూచీ సంఖ్యలో ఏం మార్పు వస్తుంది? ధరల్లో మార్పు వస్తుంది. పరిమాణాత్మక సూచీ సంఖ్యలో పరిమాణాల్లో మార్పు వస్తుందండి. అది ఎలాగా పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. ఐటమ్ ఇచ్చారు ABCDE. బేస్ ఇయర్ అంటే ఏంటండి? ఆధార సంవత్సరం యొక్క ధర పరిమాణం. కరెంట్ ఇయర్ అంటే ఏంటండి? ప్రస్తుత సంవత్సరం యొక్క ధర పరిమాణం ఇవ్వడం జరిగిందండి. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దామండి. మనకి చూడండి, ఫస్ట్ది ఏంటండి?
లాస్ట్ పియర్స్ ఇండెక్స్ నెంబరు, పాషి, ఫిషర్స్, మార్షల్, ఎడ్జ్వర్త్. ఈ సూత్రాలన్నీ నిన్న ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఈ టేబుల్ని మనం మార్చుకుంటామండి. ఈ టేబుల్ని మనం మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటాం? పీ క్యూలోకి మార్చుకుంటాం అండి. ఇందులో మార్చుకుంటాం పీలోకి క్యూలోకి మనం మార్చుకోవడం అన్నది చేసుకుంటాం అండి. ఓకే, చూడండి, ఐటమ్ ఇచ్చారు ఫస్ట్. ఐటమ్, ఓకే, ఐటమ్ ఎంత అండి? ఏ, బి, సి, డి అండ్ ఈ. టేబుల్ ఎలా వేస్తున్నానో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. టేబుల్ మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ పెన్సిల్తో డ్రా చేయాలండి. పెన్నులతో డ్రా చేయడానికి బాగోదండి. రిప్రజెంటేషన్ లేకపోతే మీకు మార్కులు పడవండి. ఓకే, ఖచ్చితంగా పర్ఫెక్ట్ నీట్గా ఉండాలండి. ఓకే, ఏబిసిడిఈ. బేస్ ఇయర్ని దేంతో చూపిస్తామన్నాం? జీరోతో డినోట్ చేసుకుంటాం అన్నాం. బేస్ ఇయర్ని దేంతో డినోట్ చేసుకుంటాం? జీరోతోటి. కరెంట్ ఇయర్ని దేంతో డినోట్ చేసుకుంటాం? 1తో డినోట్ చేసుకుంటాం అండి. బేస్ ఇయర్ ప్రైస్ అంటే ఇది ఏంటండి? P0 అండి. అర్థం ఏంటండి? P0. కరెంట్ ఇయర్ బేస్ ఇయర్ క్వాంటిటీ అంటే ఎంతండి? ఇది Q0. టేబుల్ నేను ఎలా చేంజ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. కరెంట్ ఇయర్ని దేంతో డినోట్ చేసుకుంటాం? 1తో డినోట్ చేసుకుంటాను అన్నా. కరెంట్ ఇయర్ ప్రైస్ అంటే ఎంతండి? P1. ఓకే, కరెంట్ ఇయర్ క్వాంటిటీ ఎంతండి? Q1. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ని ఇన్సర్ట్ చేద్దాం. P0 ఎంతండి? 6, 2, 4, 10, 8. నెక్స్ట్ Q0 ఏమి ఇచ్చారో చూసుకోండి. Q0 అంటే ఎంతండి? Q0 50, 100, 60, 30, 40. ఓకే, కరెంట్ ఇయర్ చెప్పండి. కరెంట్ ఇయర్ ఎంతండి? కరెంట్ ఇయర్ 10, 2, 6, 12, 12, 56, 120, 60, 24, 36. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన ఏమైతే కట్టాలో, ఏమైతే క్యాలిక్యులేట్ చేయాలో అవన్నీ ఇక్కడ నోట్ చేసుకుంటాం అండి. ఫస్ట్ది ఏంటండి? లాస్ట్ పియర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. ఫస్ట్ది ఏం కనిపెట్టాలి మనం? లాస్ట్ పియర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్త చూడండి. లాస్ట్ పియర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటండి? తెలుగులో ఏంటి? లాస్ట్ పియర్ ధరల సూచి సంఖ్య. ఓకే, చూడండి, ధరల సూచి సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పీతో డినోట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి వెళ్తుంది అన్నామండి. ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరం వెళ్తే ధరల సూచి సంఖ్యలు ఏం మారుతాయన్నాం? ధరలు మారుతాయన్నాం. ఓకే, ధరలు మారినాయి. P1/P0 రాసుకున్నాం. ఓకే, ఏమి స్థిరంగా ఉంటాయి? పరిమాణాలు స్థిరంగా ఉంటాయి. ధరల సూచి సంఖ్యలు ఏమి స్థిరంగా ఉంటాయి? పరిమాణాలు స్థిరంగా ఉంటాయండి. అయితే లాస్ట్ పియర్స్ ఎప్పుడు ఏ పరిమాణాలు ఏ సంవత్సరానికి సంబంధించింది? లాస్ట్ పియర్స్ ఆధార సంవత్సరానికి సంబంధించిందని మనం చెప్పుకున్నాం. ఆధార సంవత్సరం అంటే ఏంటండి? బేస్ ఇయర్. ఓకే, Q0/Q0 ఇంటూ 100. Q0/Q0 ఇంటూ 100. ఈ విధంగా ఫార్ములాని రాసుకోవాలండి. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం కట్టాలి? P1 ఇంటూ P0 యొక్క సమ్మేషన్. ఈ సింబల్ ఏంటండి? సమ్మేషన్ అంటే ఏంటండి? టోటల్ చేయడం, సమ్ చేయడం. ఓకే, ఆ P1 ఇంటూ Q0 యొక్క టోటల్ చేయడం. ఓకే, P1 ఇంటూ Q0 కట్టాలి. నెక్స్ట్ ఇంకేం కట్టాలండి? P0 ఇంటూ Q0 అని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇది లాస్ట్ పియర్స్ ధరల సూచి సంఖ్య. నెక్స్ట్ ఓకే, P1 ఇంటూ Q0ని చేసేద్దాం. ఎక్కడికక్కడ ఫార్ములాని మనం చేసేసుకుంటే
చూడండి ఒకసారి మనం చేద్దాం. క్యాలిక్యులేటర్ తీసుకోండి. P1 ఇంటూ Q0, P1 ఇంటూ Q0, 50 ఇంటూ 10, 50 ఇంటూ 10 ఎంతండి? 500. ఇది ఎంతండి? 2 ఇంటూ 100, 200. నెక్స్ట్ 6 6 36, 360. నెక్స్ట్ 12 ఇంటూ 30, 12 ఇంటూ 30, 360. నెక్స్ట్ 40 ఇంటూ 12, 40 ఇంటూ 12 ఎంతండి? 480. ఓకే, ఇది కట్టేసాం. P1 Q0 కట్టేసాం. నెక్స్ట్ P0 ఇంటూ Q0, P0 ఇంటూ Q0 అంటే 6 ఇంటూ 50, 6 5 30, 300. నెక్స్ట్ 2 ఇంటూ 100 ఎంతండి? 200. నెక్స్ట్ 4 ఇంటూ 60, 4 ఆర్లు 24, 240, 240. నెక్స్ట్ 10 ఇంటూ 30, 10 ఇంటూ 30 అంటే ఎంత? 300. నెక్స్ట్ 8 ఇంటూ 40, 8 4 32, 320. ఓకే, ఈ లాస్ట్ మనం ఇక్కడ సింబల్ ఏముంది? సమ్మేషన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? వీటిని సమ్ చేయాలి. ఏం చేయాలండి? సమ్ చేయాలి. సమ్ అంటే ఏంటి? కలపాలి. ఓకే, టోటల్స్ అండి. ఇది టోటల్స్ అంటే మొత్తాలు. ఓకే, దీనిది కావాలి మనకి, దీనిది కావాలి కాబట్టి ఈ టోటల్ చేద్దామండి. ఎంతండి? 500 ప్లస్ 200 ప్లస్ 360 ప్లస్ 360 ప్లస్ 480 ఎంతండి? సమ్మేషన్ P1 Q0 ఈజ్ ఈక్వల్ టు 1900. సమ్మేషన్ P1 Q0 ఈజ్ ఈక్వల్ ఎంతండి? 1900. నెక్స్ట్ సమ్మేషన్ P0 ఇంటూ Q0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూద్దామండి. 300, 200, 500. 5ను 300 ఎంతండి? 800 ప్లస్ 240 ప్లస్ 320 ఎంతండి? 1360. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలండి, ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే సమ్మేషన్ P1 Q0 ఎంత వచ్చింది? 1900 డివైడెడ్ బై 1360 ఇంటూ 100 చేయండి. ఓకే, ఎంత అవుతుందంటే చూడండి, 1900 డివైడెడ్ బై 1360 ఎంత వచ్చిందండి? 139.7006 వచ్చిందండి. ఇంటూ 100 ఏమవుతుందంటే 139.70. ఓకే, 139.70 అవుతుంది. 139.70 అన్నది ఏంటండి? లాస్ట్ ఇయర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అంటే లాస్ట్ ఇయర్ ధరల సూచీ సంఖ్య. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ తర్వాత మనం చూడాల్సింది ఏంటండి? ఓకే, అర్థమైంది కదండి. ఇది ఎలా చేసాం ఏంటన్నది స్టెప్ బై స్టెప్ మీరు నోట్ చేసుకోవాలి. వీడియోని పాజ్లో పెట్టుకుని 1 by 1 నోట్ చేసుకుంటూ ఉండాలండి. లాస్ట్ ఇయర్స్ తర్వాత రెండోది ఏంటండి? పాషీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, పాషీ ధరల సూచీ సంఖ్య. చూడండి, పాషీ ధరల సూచీ సంఖ్యలో సూత్రం డైరెక్ట్గా మార్చేస్తున్నాను, చెరిపేస్తున్నానండి. ఓకే, పాషీ ధరల సూచీ సంఖ్యలో ఏం మారుతాయి? పాషీ అంటే ఏ సంవత్సరానికి వాడతామని మీకు ఐడియా రావాలి. ప్రస్తుత సంవత్సరానికి వాడతామండి. పాషీ అంటే ఎప్పుడు దేనికి వాడతాం? ప్రస్తుత సంవత్సరానికి వాడతామండి. ఓకే, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లాస్ట్ ఇయర్లో ఫస్ట్ లెటర్ ఏంటండి? ఎల్ అంటే ఏంటండి? లాస్ట్ ఇయర్ అని అర్థం. లాస్ట్ ఇయర్ అంటే ఏంటి? బేస్ ఇయర్, ఆధార్ సంవత్సరంగా వాడతామని అలా గుర్తుపెట్టుకోవాలి. పాషీలో ఫస్ట్ లెటర్ ఏంటండి? పి అంటే ఏంటండి? ప్రజెంట్ ఇయర్ అంటే ఏంటండి? కరెంట్ ఇయర్ అని అర్థం. ప్రస్తుత సంవత్సరానికి వాడతామని అర్థం చేసుకోవాలి. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, పాషీస్ ధరల సూచీ సంఖ్య చెప్పండి.
సూత్రం చెప్పేయాలి మీరు, టక్ టక్ అని రావాలి. ఓకే, పాషిదారుల సూచి సంఖ్యలో ఏం చేస్తాం, ధరలు మారుతాయి. ఏం మారుతాయి? ధరలు మారుతాయి. ధరల సూచి సంఖ్య అంటే ఏం మారాలి? ధరలు మారుతాయి. కానీ ఇక్కడ ఏ సంవత్సరం తీసుకుంటాం, పరిమాణాలు ఏ సంవత్సరంలో తీసుకుంటాం? ఆధార సంవత్సరం యొక్క ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణాలు ఎలా ఉంటాయి? ఫిక్స్డ్గా ఉంటాయి. ఇలా రాసుకోవాలి, P1Q1/P0Q1 × 100. ఇందులో P1Q1 ఉందో లేదో చూసుకోండి, టేబుల్లో లేదు, మనం కట్టాలి. P1Q1 అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. P1Q1 అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? డినామినేటర్లో ఉంది P0Q1. P0Q1 కూడా ఉందా? లేదు. P0Q1 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. P0Q1 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటిని మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. క్యాలిక్యులేట్ చేస్తే ఒకసారి చూడండి ఏమొస్తుందో చూడండి. P1Q1 అంటే ఎంతండి? P1Q1 10 × 56 ఎంతండి? 560. నెక్స్ట్ 2 × 120, 2 12 ఎంతండి? 24, 240. 6 × 60 ఎంతండి? 6 6 36, 360. నెక్స్ట్ 12 × 24, 288. నెక్స్ట్ 12 × 36, 432. ఓకే, ఇది P1Q1. నెక్స్ట్ ఏంటండి? P0 × Q1. 6 × 56, 336. నెక్స్ట్ 2 × 120, 240. నెక్స్ట్ 4 × 60. ఓకే, 4 × 60, 240. ఓకే, 10 × 24, 240. నెక్స్ట్ 8 × 36 వచ్చేసి 288. ఓకే, వీటి యొక్క టోటల్స్ చేయండి. వీటి యొక్క టోటల్స్ ఏమవుతాయండి? సమిషన్ P1Q1 అవుతుంది. దీని టోటల్ ఏమవుతుంది? సమిషన్ P0Q1 అవుతుందండి. ఓకే, ఒకసారి టోటల్ చేద్దాం. టోటల్ చేస్తే చూడండి, 560 ప్లస్ 240 ప్లస్ 360 ప్లస్ 288 ప్లస్ 432 ఎంతండి? 1880. ఓకే, నెక్స్ట్ 336 ప్లస్ 240 ప్లస్ 240 ప్లస్ 240 ప్లస్ 288 ఏంటండి? 1344. పాషి ఇండెక్స్ నెంబరు చెప్పాను కదండి మీకు. పాషి సూచి సంఖ్య దేంట్లో యూనిట్ చేసుకుందాం? పాషి ధరల సూచి సంఖ్య. పాషి ధరల సూచి సంఖ్య రెండో ఫార్ములా కదా. పాషి ధరల సూచి సంఖ్య సూత్రం ఏంటండి? P01 = సమిషన్ P1Q1/సమిషన్ P0Q1 × 100. ఓకే, చూడండి P1Q1 ఎంత వచ్చింది? 1880 డివైడెడ్ బై 1344 × 100. దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, 1880 డివైడెడ్ బై 1344, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3988 ఇంటూ 100. 1.3988 ఇంటూ 100 చేస్తే 139.88 వస్తుందండి. ఓకే, ఇది ఏంటండి? ఇది పాషి ధరల సూచి సంఖ్య. ఏంటండి ఇది? పాషి ధరల సూచి సంఖ్య. చూడండి ప్రాబ్లంలో ఏం చేసాం? లాస్పియర్ ధరల సూచి సంఖ్య చేసాం, పాషి ధరల సూచి సంఖ్య చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఫిషర్
మార్షల్ ఎడ్జ్వర్త్, డార్విష్ బౌలెస్ చేయాలండి. ఇవన్నీ చేస్తేనే ఇది 10 మార్కులు ఎస్ఏ క్వశ్చన్ అండి. ఇది ఎన్ని మార్కులు ఎస్ఏ క్వశ్చన్ అండి? 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ అన్నది రావడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ ఫిషర్ సూచి సంఖ్య ఎలా చేయాలో చూద్దామండి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, ఫిషర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. ఫిషర్ ధరల సూచి సంఖ్య, ఫిషర్ ధరల సూచి సంఖ్య. ఫిషర్ ధరల సూచి సంఖ్యలో అబ్జర్వ్ చేయండి. ఫిషర్ ధరల సూచి సంఖ్య సూత్రం ఏంటండి? P01 ఆధార సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ P. స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ P. L అంటే ఏంటండి? లాస్ట్ పీరియడ్ ధరల సూచి సంఖ్య. P అంటే ఏంటండి? పాషి ధరల సూచి సంఖ్య. లాస్ట్ పీరియడ్ ధరల సూచి సంఖ్య, పాషి ధరల సూచి సంఖ్యని రెండింటిని మనం చేసేద్దాం. ఓకే, సూత్రం గుర్తుపెట్టుకోవాలండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ అంటే ఎంత అండి? ఎల్ అంటే లాస్ట్ పీరియడ్ ధరల సూచి సంఖ్య ఎంత? సమిషన్ P1 Q0 బై సమిషన్ P0 Q0 ఇంటూ పాషి ధరల సూచి సంఖ్య ఎంత అండి? సమిషన్ P1 Q1 బై సమిషన్ P0 Q1 ఇంటూ 100. మీకు డౌట్ రావాలి, ఇక్కడ L ఇంటూ P ఇంటూ 100 ఎందుకు రాయలేదండి అని డౌట్ రావాలి. ఇక్కడ అలా రాయకూడదండి. ఓకే, లాస్ట్ ఇయర్స్ పాషిస్ ఇంటూ 100 చేస్తే వచ్చిన వాల్యూస్ అయ్యి. ఓకే, మళ్ళీ ఇంకోటి రాయవండి అలాగే. ఓకే, ఈ విధంగా రాసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఉందా? సమిషన్ P1 Q0 టోటల్ ఉందండి. P1 Q0 టోటల్ ఎంత అండి? P1 Q0 ఎంత? 1900 డివైడెడ్ బై P0 Q0 టోటల్ ఎంత అండి? 1360 ఇంటూ సమిషన్ P1 Q1 టోటల్ ఎంత అండి? P1 Q1 టోటల్ ఎంత? 1880 డివైడెడ్ బై P0 Q1 టోటల్ ఎంత అండి? 1344 ఇంటూ 100. ఓకే, ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి 1900 డివైడెడ్ బై 1360 ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1.3970 ఇంటూ ఇదంతా 18 ఆల్రెడీ అక్కడ చేసాం కదా. ఎంత అండి టోటల్ చెప్పండి? 1880 డివైడెడ్ బై 1344 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3988 ఇంటూ 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తున్నానండి. దట్ ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ రాస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ మొత్తానికి ఉందండి. ఓకే, ఏమవుతుందో చూడండి. ఓకే, 1.3970 ఇంటూ 1.3988 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1.9121 ఇంటూ 100. ఓకే, దీనికి 1.91కి 1.9 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఎంత అండి? 2కి ఈక్వల్ అవుతుంది. 2 అంటే 2కి ఎంత అవుతుంది? 1.414 అవుతుంది. 1.414 అంటే ఆటోమేటిక్గా అప్రాక్సిమేట్గా రాసేయచ్చు. 139.7 సంథింగ్ వస్తుందండి ఇది ఆన్సర్. దీన్ని ఏ సూచి సంఖ్య అంటారు? ఫిషర్ సూచి సంఖ్య అంటారు. ఓకే, ఫిషర్ సూచి సంఖ్యని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, క్లియర్ అండి? క్లియర్. ఓకే, నెక్స్ట్ ఫిషర్ సూచి సంఖ్య తర్వాత మనకి ఏంటండి? ఇంకేం అడిగాడు? మార్షల్ ఎడ్జ్వర్త్ అడిగాడండి. ఏమడిగాడు? మార్షల్ ఎడ్జ్వర్త్ ఎంతండి? 4th ఫార్ములా. 4th మార్షల్ ఎడ్జ్వర్త్.
మార్షల్ ఎడ్జ్వర్త్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. మళ్ళీ ఇంకా నేను తెలుగులో రాయట్లేదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా తెలుగులో రాయాల్సిన అవసరం లేదు. P01 ఈక్వల్ సూత్రం ఏంటండి, లాస్ట్ పేర్స్ పాషిస్ ఏం కట్టాలి, లవాలకు లవాలు హారాలకు హారాలు మనం చేయాలండి. లాస్ట్ పేర్స్ ఎంతండి, P1Q0 బై సమిషన్ P0Q0 ప్లస్ సమిషన్ P1Q1 ప్లస్ సమిషన్ P0Q1 ఇంటూ 100. ఓకే, ఇలాగా చేస్తే ఇది ఏంటండి మార్షల్ ఎడ్జ్వర్త్. సమిషన్ P1Q0 ఎంత వచ్చిందండి, సమిషన్ P1Q0 ఎంత వచ్చింది, P1Q0 ఎంత వచ్చిందంటే 1900 ప్లస్ P1Q1 ఎంత వచ్చిందండి టోటల్ 1880 డివైడెడ్ బై P0Q0 ఎంతండి 1360 ప్లస్ P0Q1 ఎంతండి 1344 ఇంటూ 100. మీకు డౌట్ రావచ్చండి, మాస్టరు ఇవన్నీ రాయాలంటారా అంటే రాయాలండి, సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రతిదాన్ని ప్రతిక్షేపిస్తేనే మీకు మార్కులు పడతాయి. డైరెక్ట్గా వేసేస్తే మీకు మార్కులు వేయరండి. ఓకే, కట్ చేసేస్తారు మార్కులు. ఓకే, ప్రతిదీ ఇలా ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలండి కంపల్సరీ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, ఇదే రెండింటిని సమ్ చేయండి. 1900 ప్లస్ 1880 ఎంతండి, దీని టోటల్ 3780 డివైడెడ్ బై ఇది సమ్ చేయండి. 1360 ప్లస్ 1344 దట్ ఈజ్ ఈక్వల్ టు 2704 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని యాడ్ చేయండి. 3780 డివైడెడ్ బై 2704 ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 1.3979 ఇంటూ 100. దీన్ని చేస్తే ఎంత వస్తుంది 139.779. ఓకే, ఇదేంటండి, ఇది మార్షల్ ఎడ్జ్వర్త్ ధరల సూచి సంఖ్య అండి. ఒకటి అబ్జర్వ్ చేయాలి, ప్రతి ధరల సూచి సంఖ్య ఒకే విధంగా వస్తుందండి. కాస్త అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ ఎంత వస్తుంది 139 పాయింట్ సంథింగ్ వస్తుందండి. అన్నీ అలాగే వస్తాయండి, మారవు. ఓకే, సూత్రాలు మారుతాయి కానీ ఆన్సర్లు మారవు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ఏంటండి డార్విష్ బౌలేస్. లాస్ట్ది ఏంటండి డార్విష్ బౌలేస్ ధరల సూచి సంఖ్య. డార్విష్ బౌలేస్. ఓకే, డార్విష్ బౌలేస్ ధరల సూచి సంఖ్యని ఒకసారి మనం చూద్దామండి. డార్విష్ బౌలేస్ ధరల సూచి సంఖ్య మనకి సూత్రం ఏంటండి, P01 ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ P/2. L ప్లస్ P/2 అంటే L అంటే ఏంటండి లాస్ట్ పేయర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్, P అంటే ఏంటండి పాషీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్. లాస్ట్ పేయర్ ధరల సూచి సంఖ్య, పాషీ ధరల సూచి సంఖ్య. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది లాస్ట్ పేయర్ ధరల సూచి సంఖ్య అంటే ఏంటి 1/2 ఇంటూ L అంటే ఏంటండి లాస్ట్ పేయర్స్ ఎంత P1Q0 బై సమ్షన్ P1Q0 బై సమ్షన్ P0Q0 ప్లస్ పాషీస్ ఫార్ములా ఎంతండి సమ్షన్ P1Q1 బై సమ్షన్ P0Q1. ఓకే, ఇదండి. ఇందులో మనం ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సమ్షన్ P1Q0 అంటే మనకి ఎంత వచ్చిందండి 1900 డివైడెడ్ బై P0Q0 అంటే ఎంత వచ్చిందండి టోటల్ 1360 ప్లస్ P1Q1 అంటే మనకు టోటల్ ఎంత వచ్చిందండి 1880 డివైడెడ్ బై P0Q1 అంటే ఎంతండి 1344. ఓకే, వీటిని యాడ్ చేసి చేద్దామండి. 1900 బై 1360 1900 డివైడెడ్ బై 1360 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 1.3970 ప్లస్ ఇదెంతండి 1880 డివైడెడ్ బై 1344 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి 1.3988.
ఓకే, రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఎంత అవుతుందంటే చూడండి, 1.3970 ప్లస్ 1.3988 ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 2.7958 డివైడెడ్ బై 2. 2.7958 డివైడెడ్ బై 2 మనకి ఎంత అండి, 1 ఇంటూ 100 వదిలేసామండి, ఇంటూ 100 చేయాలి. ఓకే, ఎందుకంటే ఇండెక్స్ నెంబర్స్ అన్నింటినీ మనం దేంట్లో డినోట్ చేసుకుంటాం, పర్సంటేజ్లో డినోట్ చేసుకుంటాం. ఎంత అండి ఇది, 1.3979 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 139.7. ఓకే, 79. ఇది ఏంటండి, ఇది డార్విష్ బౌలెస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అండి. ఓకే, మొత్తం మీకు 5 కవర్ అయినాయండి. లాస్పియర్స్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ చెప్పుకున్నాం, పాషీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ చెప్పుకున్నాం, మార్షల్ ఎడ్జ్వర్త్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ చెప్పుకున్నాం, డార్విష్ బౌలెస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ చెప్పుకున్నాం, ఫిషర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అనేది చెప్పుకోవడం అనేది జరిగిందండి. ఇది 10 మార్కుల ప్రాబ్లం అండి. మీరు టేబుల్ అది నీట్గా వేస్తే రిప్రజెంటేషన్కి మార్కులు అనేవి ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా పెన్సిల్తో డ్రా చేసుకోవాలండి టేబుల్స్. ఓకే, పెన్తో కాకుండా పెన్సిల్తో డ్రా చేసుకుంటే మీకు నీట్గా ఉంటాయండి. ఇదండి ఈ లెక్చరర్. ఓకే, నెక్స్ట్ రేపు పొద్దున్న లెక్చర్ 4 ఏంటంటే ధరల సూచీ సంఖ్యలు అయినాయి కాబట్టి పరిమాణాత్మక సూచీ సంఖ్యలు. ఓకే, ఇంకా ఇందులో ఏం మిగిలినాయి, ధరల సూచీ సంఖ్యలు కెల్లీస్ వాల్స్ మిగిలింది. ఆ కెల్లీస్ వాల్స్ ధరల సూచీ సంఖ్యల మీద ప్రాబ్లమ్స్ రేపు చూద్దాం.